వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మిత అండి. మనకి ఏదైతే మోకాళ్ళు ఉంటాయో దీని గుజ్జు అరిగిపోవడం, కీళ్ళ సమస్యలు, వాపులు రావడము, సో మార్నింగ్ లేవగానే కొంతమందికి పిక్కలు పట్టేస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి వాటికి అడిగితే డాక్టర్స్ కూడా మంచి ఆహారం తీసుకోండి అని అంటూ ఉంటారు. లేదంటే మీకు నరాలు బలహీనంగా ఉన్నాయి అంటూ ఉంటారు. సో దీనికి కూడా మనకి ఫుడ్డే మెయిన్ రీజన్ అంటారా, లేదంటే మన లైఫ్ స్టైల్ ఏమన్నా డ్యామేజ్ అవ్వడం అంటారా? 100% లైఫ్ స్టైలే మీకు వచ్చిన ప్రతి సమస్యకి మీ లైఫ్ స్టైల్ బాగాలేదని చెప్పడం. అంటే అందరం 140 కోట్ల మంది జనాభా, అందరికీ లైఫ్ స్టైల్ డ్యామేజ్. ఇప్పుడు నేను సాధారణంగా పెద్ద సఫర్ అవును. ఇప్పుడు కొంచెం థ్రోట్ ఎఫెక్ట్తో సఫర్ అవుతున్నాను, కొంచెం ఇరిటేషన్ ఉంది. నేను ఉదయం 10 గంటల నుంచి, నిన్నే ఊరు నుంచి వచ్చాను. నేను ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు మొత్తం 4-5 ఛానల్స్, 4-5 ఇంటర్వ్యూస్, ఈ లోపల మధ్యలో పేషెంట్స్, ఇవన్నీ మాట్లాడి భోజనం చేయకుండా టీ కాఫీలు తాగేస్తూ తిరిగేసాం. బాడీలో హీట్ ఎక్కువైంది, గొంతు మీద ఎఫెక్ట్ పడింది. టీ కాఫీలు తాగాను కదా, కఫం పెరిగింది, లంగ్స్లో ఎఫెక్ట్ వచ్చింది, గొంతు జీరగా వస్తుంది, అక్కడ ఏదో ఉంది లాగాలనిపిస్తుంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగి ఆ కార్టిలేజ్ ఏదైతే మోకాళ్ళ దగ్గర గుజ్జు ఉందో అది డిహైడ్రేట్ అవుతుంది, అరగపోవడం కాదు. మనం తీసుకున్నటువంటి ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అంటే టీ కాఫీలు బాడీలో ఎసిడిటీని పెంచుతాయి. అది పెరిగి మోకాళ్ళని డ్యామేజ్ చేసేంత స్థితికి వెళ్తుంది. అది అంటే మోకాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయంటే వాళ్ళు యాసిడ్స్ ఫుడ్స్, మసాలాలు ఎక్కువ తినకూడని పదార్థాలు, ఎక్కువ ప్రాసెస్ అంటే వేపుళ్ళు, ఇగురు కూరలు ఇలాంటి తినే అలవాటు ఎక్కువ ఉండడం, అసలు ఆల్కలైన్ ఫుడ్ వాళ్ళ జీవితంలో లేకపోవడం ప్రధాన కారణం. అంటే ఫ్రూట్ తినరు అసలు, వాళ్ళు రాగా దేన్ని తినలేరు. విపరీతమైనటువంటి క్రేవింగ్స్, ఆకలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే బాగా కోపం వచ్చే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది, మోకాళ్ళ నొప్పులు. సమస్య ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, సమస్య ఉన్న వాళ్ళకి ఎలాగో కోపం వస్తుంది, నడలేక ఇబ్బంది వచ్చేసి కోపం వస్తుంది. కోపం ఉన్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. తన కోపమే తన శత్రువు, మీ కోపం మీకే శత్రువు. ఎలాగంటే మిమ్మల్ని బాధ పెట్టేస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైనా నొప్పి, పెయిన్ అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం కర్మ, మనం చేసేటువంటి పని. భోజనం తినడం కూడా ఒక పని, అది సత్కర్మ అయితే నీకు సుఖం ఇస్తుంది. మంచి భోజనం చేసామమ్మా, మంచి భోజనం, ఆకుకూరలతో మంచి అన్నాన్ని పెట్టుకొని, నెయ్యి వేసుకొని, శుభ్రంగా మంచి కారపొడి భోజనం చేస్తే సుఖం ఎలా వస్తుంది? మంచి నిద్ర వస్తుంది. శుభ్రంగా వెళ్ళి ఆ ఎడం చేతి వైపు తిరిగి పడుకుంటే 1 గంట అద్భుతమైనటువంటి ఆ ప్రపంచమే వేరు, ఎంత తృప్తిగా ఉంటుంది. విపరీతమైనటువంటి కారాలు మసాలాలతో ఉన్నటువంటి బిర్యానీలు తిని అప్పుడు నిద్ర వస్తుంది, కానీ కడుపులో గడబడిగా ఉంటుంది. ఇక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ గందరగోళం ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఫుడ్సే మీకు మోకాళ్ళ నొప్పులు రావడానికి కానీ మీ బాడీలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ రావడానికి. నేను ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనం. హై ప్రోటీన్ మీకు అంత పని లేదు, ప్రోటీన్ తినే అర్హత లేదు మీకు. పని లేని వాళ్ళకి ప్రోటీన్ తినే అర్హత లేదు. ఇప్పుడు నీ జాబే ఉందమ్మా, నీకు ప్రోటీన్ ఎక్కువ అవసరంలా. నీదంతా మైండ్ గేమ్, నీదంతా వాయిస్ మీద ఉంటుంది. ఏసీ రూమ్లో కూర్చుని యాంకర్ చేయటమే. అప్పుడు నీకు శారీరక శ్రమ లేదు. నువ్వు పొద్దుటే ఆఫీస్కి వచ్చిన వెంటనే 3rd ఫ్లోర్కి రావడానికి లిఫ్ట్ ఎక్కుతావు, మెట్లెక్కే అలవాటు నీకు లేదు. నీకు ప్రోటీన్ తినాల్సిన అవసరం లేదు. మరి బాడీకి ప్రోటీన్ అవసరం అంటారు కదా సార్. ఇదేనమ్మా, ఈ పిచ్చిలోనే ఉన్నారు జనం అందరూ. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ నీకు ఏమి ఇచ్చింది? ప్రోటీన్కి మిల్క్. ఏమున్నాయి అందులో? కాల్షియం అంటారు, బట్ తల్లి పాలలో పోషకాలు ఉంటాయి. అవును, పోషకాలతో ప్రోటీన్ తాను తయారు చేసుకుని నిన్ను తయారు చేసింది. ప్రోటీన్తో నువ్వు తయారవ్వాలా. ప్రోటీన్ తయారీకి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయి, అందులో ఫ్యాట్స్ ఉన్నాయి,
ప్రోటీన్ ఉంది, నీ ఎముకల పెరుగుదలకు కాల్షియం ఉంది, తల్లిపాలలో ఇవన్నీ పోషకాలు ఉన్నాయి, ప్రోటీన్ కాదు. డెలివరీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ డాక్టర్లు అందరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మీట్ 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 అని దాని వెనకాల పడ్డారు. డెలివరీ అయిన వెంటనే ఎందుకు మీట్ పెట్టరు? వెంటనే ఆవిడకి డెలివరీ అయింది కదా, డెలివరీ అయిన వెంటనే ఎందుకు నాన్ వెజ్ పెట్టరు? తెలియదు సార్. అది అరగదు. అప్పటి వరకు సిస్టమ్ పునరుత్పత్తి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఒక బేబీని తయారు చేసింది. మీట్ జల్దీ అరగదు, ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది. అవును. అందుకని అప్పుడు పత్యం చేయిస్తారు. ఇప్పుడు ఆధునిక వైద్యంలో, ఆధునిక విధానంలో మీట్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. పూర్వం రోజుల్లో ఒక తల్లి గర్భాన్ని దాల్చింది అంటే వాళ్ళకంతా కూడా ఎక్కువ నెయ్యితోటే ప్రాసెస్ ఉండేది. పాలల్లో అన్నం నెయ్యి వేసుకుని తినాలి, పెరుగన్నంలో నెయ్యి వేసుకుని తినాలి, ఉత్తి అన్నంలో నెయ్యి వేసుకుని వాము పొడి ఇలాంటివి ఉంటాయి, శొంఠి మిరియాల పొడి, ఇవన్నీ అవే తినేవారు. ఖాయం పదార్థాలు తినేవారు. డెలివరీ తర్వాత కూడా ఖాయం పదార్థాలే తింటారు శరీరం గట్టి పడడానికి. మరి అప్పుడు అవసరం లేదా ప్రోటీన్? ఆ తల్లికి అవసరం. డెలివరీ అయిపోయిన వెంటనే పెట్టేస్తే ఈవిడ తినేసి ఆ పాలు బిడ్డకి ఇచ్చేయాలి కదా. 9వ రోజు స్నానం అయ్యేంత వరకు నాన్ వెజ్ పెట్టరు. అప్పుడు మరి ప్రోటీన్ అవసరం లేదా? భ్రమలో ఉన్నారమ్మా. ప్రోటీన్ తయారీ అనే ఒక మిషన్ నీ బాడీలో ఉంది. నువ్వు ఇచ్చే పదార్థంతో అది తయారు చేస్తుంది. ఇప్పుడు నేను నాన్ వెజ్ తిన్న తల్లి, మానేసి చాలా కాలం అయింది. నేనేమన్నా అన్హెల్దీగా ప్రోటీన్ లెస్ మ్యాన్గా ఉన్నానా? చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచి కలోనింది, ఆరోగ్యంగా ఉన్నారు. ఫస్ట్ ఇది ఎక్కడ వస్తుందంటే నీ బాడీలో ఆ మెకానిజం ఉంటుంది. ప్రోటీన్ నీ బాడీ తయారు చేస్తుంది. తయారు చేసిన ప్రోటీన్ మళ్ళీ అది క్యాలరీస్గా మార్చుకుంటుంది. అది మళ్ళీ ఎనర్జీగా బర్న్ అవుతుంది. అల్టిమేట్ నీకు ఫైనల్గా కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు, నీకు కావాల్సింది ఏంటి? ఎక్కువ సాయంత్రం దాకా పనిచేసిన తర్వాత చాలా అయిపోయింది, టైం అయిపోయింది, అప్పుడు వస్తే ఉంటావు పొద్దుటి నుంచి వాగి అలసిపోయాను అంటావు తప్ప ప్రోటీన్ అయిపోయింది, కార్బోహైడ్రేట్ అయిపోయింది, ఫ్యాట్ అయిపోయింది అంటావా? ఎనర్జీ అయిపోయింది, నీరసించిపోయాను. నీకు కావాల్సింది ఏంటి? ఎనర్జీ. ఇక్కడికి రండి, అది సన్లో దొరుకుద్ది. ఏసీ రూముల్లో కూర్చుని ఇక్కడే కూర్చుందాం మనం 2-3 రోజులు. మనకు కావాల్సినవన్నీ తెప్పించుకుందాం, హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అన్నీ పెట్టుకుందాం, 2-3 రోజులు కంటిన్యూగా వీడియోలు చేద్దాం. చేయగలమా? లైట్ ఎనర్జీ ఉండదు. అంటే ఈ లైట్ కాదు మనకు కావాల్సింది, మనకి ఎనర్జీని ఇచ్చే సన్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్, న్యాచురల్ లైట్. ఎనర్జీ ఉంటే చాలు. అది ఆ రా ఫ్రూట్స్లో ఉంటుంది. డైరెక్ట్ నువ్వు ఒక ఫ్రూట్ తిన్ననే ఎనర్జీ వస్తుంది, తిన్న 10-15 నిమిషాలకి. కాయగూరలు, పచ్చి కాయగూర, మీరు మార్కెట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఈ కూలి పని చేసే వాళ్ళందరూ, కూలీలందరూ కూడా ఒక చేతితో క్యారెట్ పట్టుకుని తింటూ మూటలు ఎత్తుకుంటూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ 4 దొండకాయలు పచ్చివి తినగలిగినవన్నీ తినేస్తుంటారు. తెల్లదుంప ఒకటి తినేస్తుంటారు. అక్కడికక్కడే అవి కడుక్కోవడం ఏమీ ఉండదు. అక్కడ క్యారెట్ తీస్తాడు, ఎలా దురుస్తాడు, దాని దగ్గర టవల్ ఉంటుంది, ఎలా అంటాడు, శుభ్రంగా కురుక్కుంటూ. ఇన్స్టెంట్ ఎనర్జీ అది. మనకి ఎనర్జీ కావాలి, మనం ఎనర్జీతోటే బతుకుతాం. ప్రోటీన్ కావాలనే పిచ్చిలో, ప్రోటీన్ ఎవరికి కావాలంటే బాడీ బిల్డింగ్ చేసేవాడికి ఆ బిల్డ్ కోసం ప్రోటీన్ కావాలి, మెయింటెనెన్స్కి ప్రోటీన్ అవసరం. ఎనర్జీ కావాలి. ప్రోటీన్ అల్టిమేట్గా ఏమవుతుంది? ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కదా. డైరెక్ట్ ఎనర్జీ తీసుకో, ప్రాణాయామం చేయి, ఎనర్జీ వస్తుంది. మంచినీళ్ళు తీసుకో, ఎనర్జీ వస్తుంది. మంచినీళ్ళు శక్తి. నువ్వు ప్రోటీన్ బాగా తీరుతావమ్మా, మంచినీళ్ళు తాకుండా ఉండి చూస్తా. అది అంటే మనకు కావాల్సింది, మన మెయింటెనెన్స్కి ఏం కావాలి? ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. ఎనర్జీ నెంబర్ ఆఫ్ సోర్సెస్లో దొరుకుతుంది మనకి. మీకు ఎంత ఎనర్జీస్ ఎన్ని రకాలు ఉన్నా ఇది సన్ ఎనర్జీతో కలిస్తే తప్ప మనకు ఉపయోగపడదు. మళ్ళీ న్యాచురల్ ఎనర్జీ అన్నమాట. అందుకని ఈ మాంసాహారాలు అవి పక్కన పెట్టి న్యాచురల్గా వండనివి, ప్రాసెస్ చేయని, కుకింగ్ ప్రాసెస్ చేయని పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. 70%, ఒక 30% ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటే హ్యూమన్స్గా ఉన్నాం కాబట్టి. మీ వర్కౌట్స్ని బట్టి, మీ పనిని బట్టి మీరు తీసుకునే ఆ ఫుడ్ డెన్సిటీ, అంటే కుకింగ్ ఎంత ఉండాలి, ఉండాలి,
అంటే ప్రోటీన్ తయారీకి కావలసిన ఫుడ్స్ ఏమున్నాయి? ప్రోటీన్ తయారీకి కావాల్సినవి దాల్స్. ఉమ్. మీకు కందిపప్పు కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కందిపప్పు. మీకు కందిపప్పు కూడా ఎఫెక్ట్. అది మీకు లివర్ మీద ప్రెజర్ ఇచ్చేస్తుంది. పెసరపప్పు, మినప్పప్పు మీకు ఏం పని చేయవు. ఎందుకు అంటే మీకు లైట్ వర్క్, బ్రెయిన్ వర్క్. అవును. మీరు కూర్చుని చేసే పనమ్మా, మీరేం శ్రమ పడరు. అవును. తట్టల ముట్టలు మోయరుగా, ఉహు. మిట్లెక్కి పైకి రారుగా. ఉహు. అదే మీకు కందిపప్పు కూడా ఎఫెక్ట్. మీకు కందిపప్పు సాంబార్ తిన్న రోజు, పప్పు తిన్న రోజు స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ వస్తుంది, అవును. ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. నేను చెప్పేస్తాను కదా, మీ లార్జ్ ఇంటెస్టెన్స్లో ఇబ్బంది ఉంది, మీ లివర్లో ఎఫెక్ట్, మీ లివర్ మీద ప్రెజర్ ఉంది, ఉమ్. మీరు ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు అది. ఓకే. అంటే మనిషి చేసే పనిని బట్టి మన బాడీలో ఉండే ఆర్గన్స్ ఏవి దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. చెప్పచ్చు. నాకు మీ ఫేస్ చూస్తుంటే నాకు అంటే నాది ఓల్డ్ వెర్షన్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ వెర్షన్. ఓకే. మొహం చూసి, చేతులు చూసి, మనిషిని చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్దాం. బ్లడ్ టెస్ట్లు, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు కాదు మాది, అలా అనమాట. ఓకే. అంటే మనం తినే ఫుడ్ బాగాలేదు కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సూర్యస్మిత.